హే హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనం వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. చాలా ఈజీగా అయిపోతుంది. సో ముందుగా కుక్కర్ పెట్టుకొని దానిలో ఆయిల్ పోసుకొని దానిలో కొన్ని బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, ఇలాచి అలాంటివి కొన్ని వేసుకున్న తర్వాత మంచిగా చిట్టపట్లాడిన తర్వాత కొంచెం సాజీర లేదంటే జీలకర్ర వేసుకోండి. అందులోనే మనం ముందుగా కచ్చి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని కలిపేసుకోండి. కరివేపాకు, పుదీనా ఉంటే అలాగే వేసుకోండి. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపేయండి. అది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ పసుపు వేసుకోండి. అందులోనే కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కలు, అదేవిధంగా టమాటో ముక్కలు యాడ్ చేసేయండి. సో అది కూడా కలిపేసేయండి మంచిగా. అందులోనే కొంచెం కారం, ఉప్పు, కొంచెం గరం మసాలా, ధనియా పౌడర్, బిర్యానీ మసాలా వేసుకుంటే వెజ్ బిర్యానీ మసాలా వేసుకొని కలిపేసుకోండి. ఒక్క 2 minutes అలా ఉంచండి అంతే. దాని తర్వాత మనం ఎంత రైస్ అయితే కావాలనుకుంటామో అంత, ఒక గ్లాస్ అయితే ఒక గ్లాసు, 2 glasses అయితే 2 glasses కడిగి పెట్టుకున్న బియ్యం వేసుకోండి. దానికి తగిన వాటర్ అయితే పోసేసుకొని అలా కలిపి కుక్కర్ మూత పెట్టేసేయండి. ఒక 2 whistles అయితే పెట్టేసేయండి. ఈజీగా ఉడికిపోతుంది రైస్. సో ఈజీగా వెజ్ బిర్యానీ రెడీ అయిపోతుంది చూడండి. 2 whistles అయితే పెట్టేసేయండి. టేస్ట్కి తగినంత ఉప్పు ఉందో లేదో చూసుకొని విజిల్ పెట్టేసుకోండి. 2 whistles అయిపోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది చూడండి. బాగుంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ట్రై చేసి చూడండి. బాగుంటుంది. తిన్నాకైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట. So thanks for watching. Subscribe my channel.